ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని తిరువిధుల శారద ఓటర్లను అభ్యర్థించింది. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్యాలెట్లో 24 సీరియల్ నంబర్పై ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. హైకోర్టు న్యాయవాదిగా, విద్యావేత్తగా, సామాజిక వేదికగా పనిచేశానని చెప్పారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. మీ యొక్క బాధలు ఎలా ఉంటాయో యాజ్ ఏ ఆడపిల్లగా, ఒక మహిళగా నాకు తెలుసు కాబట్టి మీరు కూడా ఒక క్షణం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించి నన్ను నమ్మి దీవించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీలో, ఒక పెద్ద పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉన్నవారు. మీరు వీళ్ళిద్దరినే సమకాలీగా చూసుకొని తప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా అసంతృప్తి ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, నేను మొట్టమొదటిసారి నిలబడుతున్నాను కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నాను. మిత్రులారా, టైం లేదు కాబట్టి కంపల్సరీగా మిత్రులు మన మీడియా ద్వారానే మీ అందరికీ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు, మీరంతా మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, నా కోసం కాదు, మీ హక్కుల కోసం ఆలోచించుకోండి. ఎవరు పోయింది వాయిస్ పోయింది. జిందాబాద్ శారదా గారికి, శారదా గారికి, జిందాబాద్ శారదా గారికి, జిందాబాద్ శారదా గారికి. అభిలాషులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలతో మీ తిరువిధుల శారద. అన్న, మరి ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరులో ప్రచారం చేయడం జరిగింది. మరి అన్న, అతి తక్కువ టైం ఉంది మనకి. మేధావులు మీరు ఎన్నో సమస్యల్ని కొన్ని ఏళ్ల నుంచి ఎదుర్కొంటూ సతమతం అవుతూ ఏం చేయాలో తెలియక మనకంటూ సపోర్టివ్గా ఎవరుంటారు, ఇంకా వస్తే బాగుండు అన్న ఆలోచనతో ఎవరికి వాళ్ళే ఆశతో ఎదురు చూస్తున్న రోజుల్లో ఉన్నామన్నా మనం అందరం. మరి అన్న, నేను ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలుగానే కాకుండా, న్యాయవాదిగానే కాకుండా, మరి అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో కానీ, ఎన్డీఏ పార్టీల్లో కానీ ఎన్నో సేవలు అందించి మీ అందరికీ సుపరిచితురాలుగానే నేను ఉండటం జరిగింది. మరి మీకోసం ఎంతో పోరాటాలు చేసి ప్రజల కోసం నిలబడిన నేను, ఒక పవర్ అంటూ మన విజ్ఞులు, వివేకులు మీరంతా నాకు ఇస్తే మీకోసం నేను ఎంత